హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీకు ఈరోజు ఒక డిలాక్స్ ఇండిపెండెంట్ హౌస్ చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, చూస్తే లుక్ మాత్రం అదిరిపోయింది మాత్రం. సో హౌస్ కూడా డిలాక్స్గా ఉంది, మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది. సో ఇది G+1 పెంట్ హౌస్ అనమాట. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి ఇది వనస్థలీపురంకి బిఎన్ రెడ్డికి మధ్యలో, ఇది విజయపురి కాలనీకి పక్కనే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నారాయణ కాలేజీకి ఆనుకునే ఉందన్నమాట. మీరు చూడొచ్చు ఇది. సో ఆ కాంపౌండ్ అంతా నారాయణ కాలేజ్, అక్కడ స్కూల్ బస్సెస్ కూడా ఉన్నాయి చూడొచ్చు. చూస్తున్నారు కదా, సేమ్ 5 ఇండ్లు ఉన్నాయి ఇక్కడే. ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో మొత్తం సేమ్ డిజైన్, సేమ్ సైజు, సేమ్ కన్స్ట్రక్షన్ మొత్తము. సో ఆల్రెడీ ఇంట్లో 3 సేల్ అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. సో లోపల ఇండిపెండెంట్ ఇల్లు ఎట్లా ఉందో చూద్దాం. ఇది G+1 ప్లస్ పెంట్ హౌస్, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 133 స్క్వేర్ యార్డ్స్ ఇది. అండ్ మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 1300 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం. సో బయట నుంచి చూస్తే టెంప్టింగ్గా ఉంది ఇల్లు. సో లోపల చూద్దాం ఒకసారి కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో. రైట్, ఇదంతా పార్కింగ్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ 2 కార్లు అండ్ ఒక 5-6 బైకులు కూడా పడతాయి. మంచి గ్రనైట్తో వేసారు పార్కింగ్ అంతా. అండ్ పైన చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కూడా వేసారు పైన పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం. సో పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ అయిపోయింది. మన కింద వచ్చేసి ఇది 1 BHK పోర్షన్ అనమాట. ఇది పార్కింగ్ ఏరియాలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది. సో లోపల చూద్దాం ఒకసారి 1 BHK పోర్షన్ ఎట్లా ఉంటుంది లోపల. రైట్, చూడొచ్చు, ఇది 1 BHK పోర్షన్కి మెయిన్ డోరు. సో డోర్ కూడా లుకింగ్ బాగుంది. పైన వెరైటీగా విండో టైప్ వచ్చింది, పైన వెంటిలేషన్ టైప్ కూడా వచ్చింది పైన. సో మనకు వాల్ మొత్తం చూడొచ్చు, మొత్తం లప్పం చేశారు ఆల్రెడీ. లోపల చూద్దాం ఒకసారి. రైట్, ఇది హాల్, ఇది చూడొచ్చు హాల్ ఏరియా అంతా. సో హాల్లో అక్కడ టీవీ యూనిట్ వస్తుంది అక్కడ సైడు. అండ్ మనకు హాల్లోనే 2 విండోస్ ఇచ్చారు చూడొచ్చు. అక్కడ ఒక విండో వచ్చింది అండ్ మెయిన్ డోర్కి పక్కనే ఒక విండో అనమాట. అండ్ ఫ్లోరింగ్ చూడొచ్చు, టైల్స్ ఇచ్చారు మొత్తం. సో మనకి లోపల రాగానే లెఫ్ట్ సైడే ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ లాగా ఉంది. ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ పూజా రూమ్, ఇది ఇక్కడే పూజా గది వస్తుంది స్పేసు. సో ఇక్కడ మనకు సెల్ఫ్ చూడొచ్చు, సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇందులో. కిచెన్ నుంచి మనకి ఎగ్జిట్ డోర్ ఇచ్చారు. సో అక్కడ మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ స్పేస్ ఉంటుంది అనమాట. సో కిచెన్ అయిపోయింది. అటు సైడ్ చూద్దాం. మనకి ఇక్కడ హాల్లోనే చూడొచ్చు, ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది బయట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది బెడ్రూమ్. ఇది చూద్దాం. సో బెడ్రూమ్లో ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు, మొత్తం ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది పైన. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. సో చూద్దాం. రైట్, మనకు ఇక్కడ పార్కింగ్ ఏరియా చూడొచ్చు, ఇక్కడే బోర్వెల్ ఉంది. సో స్టెప్స్ కింద మన కిచెన్ నుంచి డోర్ వస్తే ఇక్కడ వాష్ ఏరియా అని చెప్పాను కదా. సో ఇక్కడికి రావచ్చు, ఇక్కడ వాష్ ఏరియా అన్నమాట ఇది. సో స్టెప్స్ చూడొచ్చు, మొత్తం గ్రానైట్ ఇచ్చారు అండ్ అల్యూమినియం రైలింగ్ వచ్చింది. అండ్ మనకు ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు, మనకు గ్లాస్తో వచ్చింది అంతా ఎలివేషన్ అంతా.
రైట్, ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు. మెయిన్ డోరు చాలా లగ్జరీగా ఉంది. డోర్ లుకింగ్ మాత్రం మొత్తం సైడ్లోకి వెళ్ళి విండో టైప్ వచ్చింది. అండ్ వుడ్ కూడా ఇది టేక్ వుడ్ ఇది. సో క్వాలిటీ మంచిగా ఉంది, కానీ చూస్తేనే అర్థమవుతుంది. సో లోపల చూద్దాం. సో ఇది 2 BHK పోర్షన్ అనమాట. సో ఇదంతా హాల్ చూడొచ్చు. హాల్ మనకి ఇక్కడ ఎల్ షేప్లో వచ్చింది హాల్ అంతా ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టీవీ యూనిట్ ఏరియా ఇక్కడ. సో హాల్లో మనకు ఒక విండో వచ్చింది అండ్ పక్కనే ఇంకొక డోర్ వచ్చింది వాస్తు ప్రకారం. ఇక్కడ సైడ్ బాల్కనీ వెళ్ళడానికి ఉందన్నమాట. అండ్ ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియాగా వాడుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ. అంతా డైనింగ్ ఏరియానే. సో ఇది పూజ గది, చాలా స్పేసియస్గా వచ్చింది ఇక్కడ చూడొచ్చు. అండ్ పక్కనే ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ ఇది చూడొచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా రెడీ అయిపోయినాయి. ఇందులో మొత్తం సెల్ఫ్ రీడ్ కూడా ఇచ్చారు ఇందులో చూడొచ్చు మొత్తం. సో బాల్కనీ ఏరియాలో మనకి ఇక్కడ పెద్దగా ఇది స్లైడింగ్ డోర్ వస్తుంది అనమాట. ఇది ఓపెన్ స్పేస్ ఉంది కదా, ఇదంతా స్లైడింగ్ డోర్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం వాష్ ఏరియా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఈ స్పేస్ ఉంది అంతా చూడొచ్చు. సో మనకి ఇక్కడ హాల్లోనే ఇది కామన్ బాత్రూమ్ ఇది చూడొచ్చు. రైట్, ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి విండో వచ్చింది, బిగ్ సైజ్ విండో. అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడే చూడొచ్చు. సో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియాగా వాడుకోవచ్చు, స్పేస్ ఉంది కొంచెం. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. అండ్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా వచ్చింది మొత్తం చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్ అయిపోయింది మొత్తం. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే చూడొచ్చు. ఇది లెఫ్ట్ సైడ్లో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది. సో సెల్ఫ్లు చూడొచ్చు. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు మొత్తం ఎట్లున్నాయో. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ పైన ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు ఏమన్నా ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా. సో మనం పెంట్ హౌస్ చూద్దాం. ఇటు సైడ్ ఒక హాల్లోని కింద అక్కడ డోర్ అని చెప్పాం కదా. సో ఇటు సైడ్ డోర్ వస్తుంది. ఇదంతా బాల్కనీ ఏరియా. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం పెంట్ హౌస్కి వెళ్దాం. రైట్, ఇప్పుడు పెంట్ హౌస్కి వచ్చాం. ఇదంతా ఓపెన్ స్పేస్ పెంట్ హౌస్లో. అండ్ లోపల ఇది ఇక్కడ సైడ్ 1 BHK అనమాట. సో 1 BHKకి ఇది మెయిన్ డోర్. ఇది 1 BHKకి ఇది మెయిన్ డోర్. లోపల చూద్దాం. ఓకే, ఇదంతా హాల్ చూడొచ్చు. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎట్లా ఉందో అదే డిజైన్ అనమాట. హాల్ చూడొచ్చు. ఇది హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ ఏరియా వస్తుంది ఇక్కడ. అండ్ 2 విండోస్ వచ్చినాయి హాల్లో. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు. మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ చూడొచ్చు. సో కిచెన్ రూమ్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పూజా రూమ్ ఇది స్పేస్ ఇక్కడ ఇచ్చారు. సో ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మొత్తం. సో మనకి ఇక్కడ హాల్లోనే కనపడుతుంది లెఫ్ట్ సైడ్ ఇది బాత్రూమ్ ఇది ఇక్కడే. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇదంతా చూడొచ్చు. ఇదంతా ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇచ్చారు ఇక్కడ. రైట్, ఇది పెంట్ హౌస్లో చూసాం కదా 1 BHK. సో ఇదంతా ఇక్కడ వాష్ ఏరియా. అండ్ మీకు లొకేషన్ చెప్పా కదండి, నారాయణ స్కూల్ కానుకొని. సో చూడొచ్చు, ఇదంతా నారాయణ స్కూల్ బిల్డింగ్ ఇదంతా.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా G+1 ప్లస్ పెంట్ హౌస్ 133 స్క్వేర్ యార్డ్స్లో. సో డిలాక్స్ హౌస్ అనమాట, ఇండిపెండెంట్ హౌస్. సో ఇది లో బడ్జెట్ అని చెప్పొచ్చు ఏరియాలోనే. సో మనకి ఇది వచ్చేసి ఇల్లు ముందు చూసి ఇదంతా మనకు చూస్తున్నారు కదా, ఇంటి ముందు ఉన్నది రోడ్ అంతా 33 ఫీట్ రోడ్ ఇది. అండ్ మనకి ఇది లొకేషన్ మీకు మళ్ళీ చెప్తున్నాను, విజయపురి కాలనీకి దగ్గరలో ఉంటుంది, ఆనుకొని నారాయణ స్కూల్కి ఆనుకొని. అండ్ మనకి ఇది సాగర్ హైవేకి, బిఎన్ రెడ్డి నుంచి వస్తే సాగర్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అనమాట. సో మనకు కాస్ట్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నారు. సో ప్రైస్ నెగోషియబుల్, బ్యాంకులో అవైలబుల్ ఉంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ వీడియో పైన ఉంది, కాంటాక్ట్ చేయండి.